స్వామియే శరణమయ్యప్ప. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మా కన్యాస్వాములు దీక్షా సమయాన్ని విరమిస్తున్నారండి. అంటే మా వాళ్ళు ఒక అర్ధమండలంల పాటు దీక్ష తీసుకొని ఈరోజు దీక్ష విరమిస్తున్నారండి. అది మేము మాల తీయడానికి వచ్చామండి. అదిగో స్వామి దగ్గరికి చేరారండి పిల్లలు. ఇన్ని రోజులు మా పిల్లలు కఠిన నియమాలతో స్వామికి పూజ చేశారండి. ఈరోజు స్వామికి చివరి రోజున వస్త్రాలు అవి సమర్పించి ఇరుముడులండి అవి చూడండి, ఇరుముడులు కట్టుకొని స్వామి శరణం అంటూ అక్కడ గుడికి వెళ్ళి వాటిని ఇవ్వాలండి. ఎన్ని రోజులు మా పిల్లలు చిన్నపిల్లలైనా చెప్పులు లేకుండా నడిచి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ త్యాగం చేసి సరైన తిండి తింటున్నారో కూడా తెలియకుండా ఆ స్వామిని తలుచుకుంటూ చదువుకుంటూ పూజ చేశారండి మా పిల్లలు. చూడండి, కన్యాస్వాములండి. ప్రతి స్వామిని పూజించే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి. దీక్షతో ఎలా చేస్తున్నారో చూడండి. కన్యాస్వాములండి. చూడండి, ఎంత కఠిన నియమాలున్నా కూడా ఆ స్వామి దయ కోసం వాళ్ళు చేరారండి. మా పిల్లలు చదువుకు స్కూలుకు కూడా వెళ్తూ చేస్తున్నారండి. ఇలాగే చాలామంది పిల్లలు వెళ్తున్నారండి. అందరి పిల్లలు చూడండి, కొత్తగా ఎవరైనా వేయాలనుకునే వాళ్ళకి మా పిల్లలు ఆదర్శంగా ఉంటారని భావిస్తున్నానండి. ఈ మాలధారణలు నియమాలు ఉంటాయండి. ఆ నియమాలు పాటిస్తూ చేయడం అంటే అంత ఈజీ కాదండి. ఆ స్వామి వాళ్ళు ఒంటి మీదకి వచ్చి చేస్తే తప్ప కుదరదండి. ఎన్నో నియమాలతో కూడినది అండి ఈ దీక్షమాల. దాటిని వాళ్ళు దాటుకొని వెళ్ళాలండి. చెప్పులు లేకుండా నడవాలండి. వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు ఏవి తినకూడదు. పిల్లలంటే మీకు తెలుసు కదండి, ఏం తింటారో అవన్నీ త్యాగం చేసి వాళ్ళు పస్తులు కాదండి, ఉపవాసం ఉండి ఆ స్వామికి అర్చించారండి. ఆ స్వామిని తలుచుకొని అదిగోండి ఆ ఇరుముడులు కట్టుకొని ఇప్పుడు కొండకు వెళ్ళాలండి. చూడండి దీక్ష ఎలా చేస్తున్నారో పిల్లలు. మీరు కూడా చెప్పండి, స్వామియే శరణమయ్యప్ప, హరహరసుతనే అని చెప్పండి. మా పిల్లలు శివమాల వేసుకున్నారండి. శివమాలతో దీక్షతో చేస్తున్నారండి. మాలధారణండి అంత సామాన్యమైన విషయం కాదు. పిల్లలు చేసేటప్పుడు మనం వాళ్ళతో పాటు అంతే నిష్టగా ఉండాలండి. అన్నీ చేసుకొని సాగుతున్నారండి. మా అబ్బాయికి అయిపోయిందండి. మేము ఆ రోజు మాకు యానివర్సరీ సందర్భంగా స్వీట్స్ అయితే తెచ్చుకున్నామండి. ఆ రోజు 2 విషయాలు, ఒకటి మా అబ్బాయికి మాలధారణ దీక్ష జరిగింది, 2 మా యానివర్సరీ కూడా వచ్చిందండి. సో మేము ఆ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. ఆ స్వామి దయ, ఆ స్వామి కరుణ వల్ల మా అబ్బాయి ఇన్ని రోజులు దీక్షలో ఉండి చేశాడండి. ఆ సందర్భంగా మేము తెచ్చుకొని తిన్నామండి. ఇంకా నెక్స్ట్ ఆ రోజు యానివర్సరీ అని మేము బయటికి వెళ్ళామండి. బయటికి వెళ్ళి మేము నాన్ వెజ్ తినమండి. మా అబ్బాయి కోసం కాదని మేము ఎప్పుడూ నాన్ వెజ్ మానేసామండి. తర్వాత ఇంకా వచ్చేసామండి. ఇది మాకు లైఫ్లో జరిగే ఒక స్పెషల్ ఈవెంట్ అండి. దీని గురించి మీకు త్వరలో ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. అప్పుడు దాకా వెయిట్ చేయండి. ఓకేనా అండి? బాయ్.